వల్లభనేని వంశీ అంటేనే అరాచకత్వం, అవినీతికి మారుపేరని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. అలాంటి వ్యక్తిని సమర్థిస్తున్న జగన్ కూడా ఒక అరాచక శక్తి అంటూ మండిపడ్డారు. దేశంలో ఎక్కడా ఏ పార్టీ ఆఫీసులపై దాడి జరగలేదు, కానీ టీడీపీ ఆఫీస్పై వంశీ దాడి చేశారన్నారు. పార్టీ ఆఫీస్పై దాడి చేసి దళితుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తిని జగన్ వెనకేసుకు రావటం సిగ్గుచేటని అన్నారు. 11 సీట్లు వచ్చినా జగన్ బుద్ధి ఇంకా మారలేదని మంత్రి నిమ్మల ఫైర్ అయ్యారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలు అమలు చేసి రైతులు మత్స్యకారులను ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. పవన్ నరేంద్ర మోడీ గారి పాలన విశ్లేషించి వాళ్లే చెప్తూ ఉన్నారు, ఈ రెండింటికి మించి అభివృద్ధికి సంక్షేమంతో పాటుగా వాళ్ళు ఇంకొక మాట, ఈవేళ సంతోషంగా ఆనందంగా హాయిగా స్వేచ్ఛగా బతుకుతున్నాం. గత జగన్మోహన్ రెడ్డి పాలన అంతా కూడా కక్షలు, కేసులు, వేధింపులతోటే ఆయన పాలన సాగినటువంటి పరిస్థితి. గట్టిగా సంతోషం వస్తే నవ్వుకునేటువంటి పరిస్థితి లేదు. ఏదైనా బాధ అనిపిస్తే కనీసం కన్నీళ్ళు పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా లేనిటువంటి దుస్థితి. అంటే ఒక దుర్మార్గమైనటువంటి పాలన, ఒక నియంతృత్వమైన పాలన ఆ రోజు నడిచింది. ఈరోజు మేము హ్యాపీగా, ఈరోజు సంతోషంగా మళ్ళీ ఈరోజు జీవిస్తున్నాం అనేటువంటి మాట. అదే కాకుండా నిన్న మొన్న కూడా మరి ఏదైతే మీరందరూ కూడా చూశారు, వంశీ ఎవరైతే మీ అందరికీ తెలుసు, వల్లభనేని వంశీ అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎవరు గుర్తొస్తారు? ఎందుకంటే ఒక అరాచకత్వం గుర్తుకొస్తుంది, ఒక గోండాయిజం గుర్తుకొస్తుంది, ఒక రౌడీయిజం గుర్తుకొస్తుంది, ఒక అవినీతి, మరి ఏదైతే ఆయన శాండ్ కానీ మైన్స్ కానీ ఏదైతే మాఫియా అవి గుర్తుకొస్తాయి. మరి అటువంటి వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తూ మొన్న మాట్లాడుతూ ఉన్నాడని అంటే అరాచకత్వాన్ని అరాచకవాదే ప్రోత్సహిస్తాడనే విషయం కూడా ఈరోజు గ్రాడ్యుయేట్స్ కూడా గ్రహిస్తూ ఉన్నారు. అంటే ఈవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలిపించడం ద్వారా ఖచ్చితంగా అటువంటి అరాచకత్వానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనేటువంటి కృతనిశ్చయం కూడా. అందులో కూడా ఏ రకంగా మరి ఈ యొక్క వల్లభనేని వంశీ ఆ రోజు దేవాలయం లాంటి, ఎందుకంటే ప్రతి పార్టీకి కూడా ఆఫీస్ అంటే ఒక దేవాలయం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, భారతదేశంలో ఎక్కడైనా ఏ పార్టీ ఆఫీస్ మీదైనా దాడి జరగడం మీరు చూసారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే ఉత్తరప్రదేశ్, బీహారు ఎంతో వైలెన్స్ ఉన్నటువంటి రాష్ట్రాలు మీరు చూశారు. మరి అటువంటి రాష్ట్రాల్లో కూడా ఏ ఎదుటి పార్టీ ఆఫీస్ని దాడి చేయడం, దహనం చేయడం ఎక్కడైనా చూసారా మీరు? ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ అది ఏదైనా మారుమూల ఉందా పార్టీ ఆఫీసు? నేషనల్ హైవేకి పక్కన ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద యథేచ్ఛగా 5 గంటలు దాడి చేసి పార్టీ ఆఫీస్ని తగలబెడితే ఈవేళ అటువంటి వ్యక్తిని ఏ ముఖం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తాడు? నెల్లూరు జిల్లాలోని 5వ డివిజన్ ఎస్వీఆర్ పార్కు, 14వ డివిజన్